హలో, ఈ సరికొత్త విశ్లేషణకు మీకు స్వాగతం. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? అదేనండి, రాత్రి సరిగ్గా 2 నుండి 3 గంటల మధ్య అకారణంగా నిద్ర మెలకువ రావడం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ఈ ఆసక్తికరమైన మిస్టరీనే మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి డైవ్ చేద్దాం రండి. కానీ అసలు రాత్రి సరిగ్గా 2 గంటలకే ఎందుకు మెలకువ వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సాధారణంగా గుండె దడదడ కొట్టుకోవటంతో మొదలవుతుంది. గది ఎంత నిశ్శబ్దంగా ఉన్నా, అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నారనే ఒక వింతైన భయానకమైన ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఆ అర్ధరాత్రి సమయంలో నిజంగా ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవటం నిజంగా చాలా ఆసక్తికరం. ఈ దృగ్విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోవడానికి మనం ఈ అంశాలను వివిధ కోణాల్లో పరిశీలిద్దాం. అవేంటంటే 1 ఈ 2 గంటల రహస్యం, 2 ఆధ్యాత్మిక నమ్మకాలు, 3 శరీర జీవ గడియారం, 4 జ్యోతిష్యం మరియు మనస్తత్వం, 5 మనం తీసుకోగల కొన్ని పరిష్కారాలు. మొదటిగా సెక్షన్ 1, ఈ 2 గంటల రహస్యం. ఇదొక సార్వత్రిక అనుభవం అని చెప్పొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఫ్యాన్ తిరిగే శబ్దం తప్ప మరేమీ వినిపించదు. కాని సడన్గా గుండెదడ, అలారం కూడా మోగదు. కాని మెలకువ వచ్చేస్తుంది. ఎవరో మనల్ని గమనిస్తున్నారనే ఒక రకమైన ఆందోళన. అవునా? చాలామందికి ఇలా జరుగుతుంటుంది. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం మామూలు నిద్రలేమి సమస్య కాదని, దీని వెనుక ఇంకేదో పెద్ద రహస్యమే దాగి ఉందని అర్థమవుతోంది కదూ. ఇక సెక్షన్ 2, ఆధ్యాత్మిక మరియు యోగ విశ్వాసాలు. అదృశ్య శక్తుల గురించి ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ప్రాచీన సంప్రదాయాల ప్రకారం రాత్రి సమయాన్ని ఎలా విభజించారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి 12 నుండి 3 గంటల సమయాన్ని నిషీధ కాలం అంటారు. అంటే అప్పుడు భూమిపై నెగిటివ్ ఎనర్జీ పీక్స్లో ఉంటుందన్నమాట. ఇక సరిగ్గా 2 నుండి 3 గంటల సమయం ఉందే, దాన్నే పాశ్చాత్యులు విచింగ్ అవర్ అంటారు. ఆ సమయంలో మన భౌతిక లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్య ఉన్న అడ్డుగోడ చాలా పల్చబడుతుందట. ఆ తర్వాత 3 గంటల నుంచి మనందరికీ తెలిసిన బ్రహ్మముహూర్తం మొదలవుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ దశ నుండి పాజిటివ్ ఆధ్యాత్మిక మేల్కొల్పుకి మారే ఒక అద్భుతమైన ప్రయాణం ఇదనమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఒకే అనుభవం, కానీ 2 భిన్నమైన దృక్కోణాలు. ఐరోపాలో అయితే మధ్యయుగ కాలంలో ఈ 2 గంటల సమయాన్ని చూసి చీకటి శక్తులు మేల్కొనే సమయమని తెగ భయపడిపోయేవారు. కానీ మన భారతీయ యోగశాస్త్రం దీన్ని పూర్తిగా పాజిటివ్ కోణంలో చూస్తుంది. ఇది బ్రహ్మముహూర్తానికి ముందు వచ్చే సమయమని, మన శరీరంలోని 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి కుండలిని శక్తి పైకి లేచే అద్భుతమైన టైం అని చెప్తుంది. అంటే ఆ ప్రాణశక్తి ఉప్పొంగడం వల్లే ఆ సమయంలో మీకు మెలకు వస్తుందన్నమాట. ధ్యానానికి ఇంతకంటే బెస్ట్ టైం ఉండదు కదా. ఇప్పుడు సెక్షన్ 3లోకి వెళ్దాం. మన శరీర జీవ గడియారం, జీవశాస్త్రం మరియు వైద్యం ఈ విషయాన్ని ఎలా వివరిస్తున్నాయో తెలుసుకుందాం. ఆధ్యాత్మికతను కాస్త పక్కన పెడితే ఇక మన ఫిజికల్ బాడీ విషయానికి వద్దాం. ప్రాచీన చైనీస్ మెడిసిన్ ప్రకారం మన శరీరం ఒక పర్ఫెక్ట్ బయోలాజికల్ క్లాక్ లాగా పనిచేస్తుంది. మీకు తెలుసా? రాత్రి సరిగ్గా 1 గంటకు మన లివర్ అది శుద్ధి చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. 2 గంటలకు ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఇక 3 గంటలకు ఆ సైకిల్ కంప్లీట్ అవుతుంది. అంటే సరిగ్గా ఈ 2 గంటల టైంలోనే మన బాడీలోని టాక్సిన్స్ని బయటకు పంపే చాలా కఠినమైన ప్రాసెస్లో మన శరీరం బిజీగా ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నదేంటి? ఎవరికైనా రోజు కరెక్టుగా ఆ టైంకే మెలకువ వస్తుంది అంటే అది ప్రకృతిస్తున్న వార్నింగ్ సిగ్నల్. మనలో ఎక్కడో ఒక హీలింగ్ ప్రాసెస్కి డిస్టర్బెన్స్ జరుగుతోందని అర్థం. మనసులో అణచివేసుకున్న కోపం, అసూయ లేదా తీరని కోరికల వల్ల మన లివర్పై విపరీతమైన భారం పడుతుందట. అంతేకాదు సుమా, లంగ్స్ ఇష్యూస్ ఉన్నా లేదా గదిలో వెంటిలేషన్ సరిగ్గా లేక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా వెంటనే మెలకువ వచ్చేస్తుంది. మన ఎమోషన్స్కి, మన ఫిజికల్ హెల్త్కి ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో కదా. నెక్స్ట్ సెక్షన్ 4, జ్యోతిష్యం మరియు మనస్తత్వం. గ్రహాలు మరియు మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా లింక్ అయ్యాయో చూద్దాం. కొంతమందికి నిద్రలో ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు, ఏదో భారీ బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. కదలలేరు, అసలు ఊపిరి కూడా ఆడదు. చాలా భయంగా ఉంటుంది కదా. మోడర్న్ సైన్స్ దీన్ని స్లీప్ పారాలిసిస్ అనే ఒక స్లీప్ డిజార్డర్గా చాలా క్లియర్గా చెప్తుంది. కానీ మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, శని లాంటి నీడగ్రహాల ప్రభావం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశించడానికి ట్రై చేస్తున్నప్పుడు అలా జరుగుతుందట. చూడండి, ఒకే ఎక్స్పీరియన్స్కి ఈ 2 వేర్వేరు సబ్జెక్ట్స్ ఎంత డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాయో.
నిజంగా ఫ్యాసినేటింగ్. అంతేకాదండోయ్, మన చుట్టూ ఉన్న వాతావరణం, వాస్తు కూడా మన నిద్రను బాగా ఎఫెక్ట్ చేస్తాయట. జ్యోతిష్య గ్రంథాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. మంచం కింద ఏవైనా పాత వస్తువులు లేదా చెత్త ఉంచడం, పడుకునే ప్లేస్ కింద ఇనుప వస్తువులుండటం, లేదా మంచానికి కరెక్ట్గా ఎదురుగా అద్దం ఉండటం ఇవన్నీ వాస్తుదోషాలే. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని నమ్ముతారు. బహుశా ఆ అర్ధరాత్రిపూట భయాలకు ఇవి కూడా ఒక కారణం కావచ్చు. ఇక సైకలాజికల్ యాంగిల్లో చూస్తే, ఆ అర్ధరాత్రి టైంలో, ఆ పిన్ డ్రాప్ సైలెన్స్లో మన ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ 100% యాక్టివ్గా ఉంటుంది. పొద్దునంతా మనం ఫేస్ చేసిన టెన్షన్లు, భయాలు అన్నీ ఆ టైంలో వేగవంతమైన ఆలోచనలుగా, భయపెట్టే దృశ్యాలుగా మారిపోతాయి. ఒక్కోసారైతే ఆ చీకట్లో వింత శబ్దాలు వినిపించడం, ఎవరో మనల్ని పేరు పెట్టి పిలిచినట్లు భ్రమ కలగడం కూడా జరుగుతుంది. ఇదంతా మన సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతమైన మాయాజాలం. చివరిగా సెక్షన్ 5 పరిష్కారాలు. ఇదంతా విన్నాక మరి ఆ ప్రశాంతతను మళ్ళీ ఎలా పొందాలో కూడా తెలుసుకోవాలి కదా. ఒకవేళ మీకు మళ్ళీ అలా కరెక్ట్గా 2 గంటలకే మెలకు వస్తే వెంటనే పానిక్ అవ్వకండి. సోర్సెస్ ప్రకారం దీనికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ముందుగా, భయపడకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. దయచేసి మొబైల్ ఫోన్ స్క్రీన్ మాత్రం చూడకండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లాంటివి జపిస్తే మన చుట్టూ అదొక ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేస్తుందని చెబుతారు. అలాగే రాగి గ్లాసులో నీళ్లు తాగడం, గదిలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ పోవడానికి కిటికీ కొద్దిగా తెరవడం, లేదా దిండు కింద వెల్లుల్లి రెబ్బను ఉంచడం లాంటివి చేస్తే మళ్ళీ హాయిగా ప్రశాంతమైన నిద్ర పడుతుందట. ఒకసారి ట్రై చేసి చూడొచ్చు కదా. సో ఈ విశ్లేషణ నుంచి ఫైనల్ టేకవే ఏంటంటే, ఇదంతా మన ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి సాక్షాత్తు ప్రకృతి మనతో మాట్లాడుతున్న భాష. అవును, దాన్ని లివర్పై పడుతున్న ఒత్తిడిగా అనుకున్నా, లేదా ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు అనుకున్నా, ఈ అకారణ మెలకువను ఒక శాపంగా చూడొద్దు. ఇది మన వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రకృతి మనకు పంపుతున్న ఒక ఇన్విటేషన్ అనుకోవచ్చు. మరి ఈ అర్ధరాత్రి అలారం మీ ఫ్యూచర్లో ఎలాంటి కొత్త పాజిటివ్ మార్పులకు, ఆరోగ్యకరమైన అలవాట్లకు దారితీస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.